ఇక భాను అయితే నడుస్తూ ఉండగా అక్కడ బలరాం ఎమ్మెల్యే అనే కటౌట్ చూస్తూ ఉంటుంది. ఏంటి మా మామయ్య గారికి ఎమ్మెల్యే అయ్యే అవకాశం వచ్చిందా అని చెప్పేసి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఏంటి మా మామయ్య నిజంగా ఎమ్మెల్యే అవుతారా అని చెప్పేసి చాలా ఆనందపడుతూ ఉంటుంది. నిజంగా ఇది చాలా మంచి విషయమే అని చెప్పేసి భాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అలా చూస్తూ ఉంటుంది. మన మామయ్య ఎమ్మెల్యే అవకాశం రావడం ఏంటి, మా మామయ్య ఎమ్మెల్యే అవ్వాల్సిందే అని చెప్పేసి భాను అయితే చాలా గట్టిగా కోరుకుంటూ ఉంటుంది దేవుణ్ణి. అలా కోరుకునేసరికి ఇక బలరాం వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిపి అక్కడికి వస్తూ ఉంటారు ఆ మీటింగ్ దగ్గరికి. ఆ కటౌట్స్ అవన్నీ పెట్టిన దగ్గరికి బలరాం వాళ్ళందరూ వచ్చి అలా చూస్తూ ఉంటారు. ఇక పాదు, శక్తి, బలరాం, శారద వీళ్ళందరూ అయితే వస్తూ ఉంటారు. అలా వాళ్ళందరూ పార్టీ దగ్గరికి వచ్చేసరికి అక్కడ భాను అక్కడ ఉన్న కార్యకర్తలు అందరితో కలిపి నినాదం చేస్తూ ఉంటుంది. అవినీతి అంతం, బలరాం పంతం అని చెప్పేసి గట్టిగా నినాదం చేస్తూ ఉంటుంది. అదంతా చూసి బలరాం నిజమే, నా గురించి జనాలు బాగానే పొగుడుతున్నారే అనేది అనుకుంటూ ఉంటాడు. ఇక ఆ జనాల్లో భానుని అయితే బలరాం వాళ్ళు చూడరు. ఇక జనాలందరూ అలా బలరాం గురించి మంచిగా మాట్లాడేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక బలరాంకి అయితే మంచి నినాదం ఇస్తూ ఉంటుంది భాను. అది శక్తి వీళ్ళందరూ చూసి షాక్ అవుతూ ఉంటారు. బలరాం అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు.